డిప్యూటీ సీఎం గారు ఈరోజు ప్రభుత్వ ధనంతో అమెరికా టూర్లకు పోతాడు. నేను అడుగుతా ఉన్నాను, ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యను పక్కన పెట్టి ఈ రాష్ట్రంలో ఒకవైపు ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ ఉన్నాయి, పవర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదే కాకుండా ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి అంశాలను పక్కన పెట్టి ఈరోజు ఆటా కోసమో లేకుంటే అక్కడ పిలిచినటువంటి ఒక ఇన్విటేషన్ కోసమో మీరు అమెరికాకు పోయినటువంటి మీరు మీతో పాటు మీ వెంట వచ్చినటువంటి అధికారులు, ట్రాన్స్పోర్ట్ సీఎండీ మీ వెంట వస్తాడు, సింగరేణి సీఎండీ మీ వెంట వస్తాడు. మరి ఎవరబ్బా సొమ్ము ఇది? ఎవడబ్బా సొమ్ముతోటి మీరు ట్రావెల్ చేస్తూ ఉన్నారు? వాళ్ళని తీసుకుపోయి ఏం చెప్పదలుచుకున్నారు? దేనికోసం ఈ రాష్ట్ర ఖజానాను లూటీ చేస్తూ ఉన్నారు? ఈ రాష్ట్ర ఖజానా డబ్బులతోటి మీరు విహారయాత్రలు చేస్తూ ఉన్నారు. అంతేకాదు, మీరు అక్కడ పోయింది ఆటా కోసమో విహారయాత్ర కోసమో కాదు, మీరు సంపాదించినటువంటి దొంగ సొమ్మును పంపకాల కోసం పోయినారు, లెక్కలు చూసుకోవడానికి కోసం పోయినారు. అక్కడ హవాలా పేరు మీద డబ్బులు తెప్పించుకొని దాచుకోవడానికి పోయినారు తప్ప ఈ రాష్ట్ర సంక్షేమం కోసమో, ఈ రాష్ట్ర ప్రజల కోసమో, ఈ రాష్ట్ర అంశం కోసమో మీరు అక్కడికి వెళ్ళిన మాట తప్పు కాదు. మీరు కేవలం మీ స్వార్థం కోసం అక్కడికి వెళ్ళిన తప్ప ఈ రాష్ట్ర ప్రయోజనం కోసం వెళ్ళిన మాట కాదు. నేను అడుగుతా ఉన్నాను, ఈరోజు సింగరేణి సీఎండీకి, ట్రాన్స్కో సీఎండీకి ఈ అమెరికా టూర్ తోటి ఏం సంబంధం? ఆటాతోటి ఏం సంబంధం? మీరు ప్రభుత్వ ధనంతో ఈ రకమైన విహారం చేసుకుంటూ 10 రోజుల పాటు మీరు అమెరికా టూర్లలో మీ బ్లాక్ మనీని వైట్ మనీ చేసుకోవడానికి పోయినరా, లేక సంపాదించిన సొమ్మును దాచుకోవడం కోసం పోయినరా, లేక అక్కడ కూర్చొని ప్రశాంతంగా లెక్కలు తేల్చుకోవడం కోసం పోయినరా? ఇప్పుడు వీరు వస్తారో రారో మళ్ళా సీఎం గారు పోతారట. నేను 10 రోజులు పోతే నేనేం తక్కువనే 20 రోజులు పోతా అంటున్నట్టు ఆయన. ఈయనకు 20 రోజులు, ఎందుకంటే ఈయనకన్నా సంపాదనకు డబ్బులు కాబట్టి ఆయనకు సమయం ఎక్కువ కావాలా. ఈయనకు కూడా సంపాదనను అక్కడ మరి ఎవరెవరు దొరకపోతాడు రేపు ఈ నెంబర్ ఆయన నెంబర్ ఉన్నటువంటి లెక్కలు చెప్పేందుకు, లెక్కలు అప్పచెప్పుకోతందుకు, మరి దాచుకోవడానికి, దాచుకోవడానికి జాగా లేనట్టున్నది. దాచుకోవడానికి వాళ్ళు అమెరికా టూర్ల పేరు మీద పోయి ఎక్కడెక్కడ ఎంతెంత దాచాలనో ఒక ప్రోగ్రాం చేసుకున్నట్టు కనబడతా ఉన్నది. ఈరోజు రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు పక్కన పెట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలను పట్టించుకోకుండా, ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా మీరు దోచుకున్న డబ్బును దాచుకోవడానికి విహారయాత్రలు చేస్తున్నమాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను.